హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమార్తి నిలయం. చూడండి, ఈరోజు మష్రూమ్తో బిర్యానీ చేస్తున్నాను. దానికోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెమే నేను గరం మసాలా అనేది వేస్తున్నానండి. 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, ఒక పలావ్ పువ్వు, అలాగే ఒక లవంగా, ఒక యాలక్కాయ, అంతే. ఎందుకంటే షాజీరా మనకి ఇవి వేస్తున్నాను కాబట్టి ఇవన్నీ మసాలా దినుసులు వేసాను. ఇవి లైట్గా వేగిన తర్వాత షాజీరా వేసాను కదా, లైట్గా కొంచెం ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవి లైట్గా వేగుతున్నాయి. ఎందుకంటే లైట్గా మసాలా దినుసులు తీసుకున్నానండి, 1 కేజీ రైస్ వరకు. జస్ట్ ఎందుకంటే నేను సాహిద్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వాడుతున్నాను, అందుకనే మసాలా దినుసులు అనేది లైట్గా వేసాను. ఇవి లైట్గా వేగిన తర్వాత కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. అలాగే వీళ్ళకి ఉల్లిపాయలు మీడియం సైజ్ అనమాట. ఇవి మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ నేను సన్నగా కట్ చేసి వేస్తున్నాను. మీరు పొడవుగా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి అయినా అంతే. నాకు అన్నీ ఏమీ కనిపించకుండా చక్కగా అయిపోవాలని నేను సన్నగా ఇలా కట్ చేసి పెడుతున్నాను. ఇవన్నీ వేసి బాగా ఆనియన్స్ అండి చక్కగా మనకు లైట్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. ఆనియన్స్ తొందరగా వేగటానికని లైట్గా ఆనియన్స్ సరిపడగా సాల్ట్ అనేది వేస్తున్నాను. మష్రూమ్స్ చక్కగా 1 ప్యాకెట్ వరకు తీసుకున్నానండి. ఈ మష్రూమ్స్ ఏంటంటే చక్కగా నీట్గా హాట్ వాటర్లో వేసి శుభ్రం చేసుకొని కొంచెం నెయ్యి, ఎందుకంటే బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అండ్ గీ 2 వేస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి, ఉప్పు, కారము, పసుపు వీటికి సరిపడగా కొంచెం అండి లైట్గా ఈ మష్రూమ్స్ పట్టించాను. నేనేమి స్టవ్ మీద పెట్టి హీట్ చేయలేదు, జస్ట్ కట్ చేసేసి మనం ఎందుకంటే మష్రూమ్స్ నుండి హాట్ వాటర్లో వేసి శుభ్రం చేసుకుంటాం కదా, వీటిని ఇలా కలిపి పక్కన ఉంచాను. ఒక 15 మినిట్స్ ఇలా ఉంచినా సరిపోతుంది. జస్ట్ ఉంచాను ఇట్లా పక్కని. చూడండి, ఆనియన్స్ ఇలాగ లైట్గా పచ్చివాసన పోయినంత వరకు వేగితే సరిపోతుంది. మరీ ఎర్రగా ఏమీ వేగవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ వేసేయాలి. ఫ్లేమ్ హైలోనే పెట్టాను. ఇవి లైట్గా వీటికి కూడా మసాలా అంతా పట్టుకునేటట్లు వేయించాలి. చూడండి, ఇలా లైట్గా వేగుతున్నాయి కదా, ఆయిల్ పైకి వచ్చి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. కేజీ రైస్కి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఫ్లేమ్ హైలోనే పెట్టి చేశాను. అయితే ఇక్కడ నుంచి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి ఫ్లేమ్ని మీడియంకి కానీ సిమ్లోని అని పెట్టుకొని వేయించాలి. ఈ మష్రూమ్స్ వాటర్ అంతా మళ్ళీ రిలీజ్ అయ్యి అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయినంత వరకు ఫ్లేము సిమ్లో కొంచెం పెట్టుకొని వేయించండి. నేను బాస్మతి రైస్ 3 గ్లాసెస్ అనమాట, కేజీ రైస్ తీసుకున్నాను. ఇలాగ కడిగి ఒక అరగంట ముందు, గంట మన ఇష్టం, నా గంట అయినా నానబెట్టుకోవచ్చు. నేను ఒక అరగంట అవుతుంది నానబెట్టి ఇలా శుభ్రంగా కడిగేసి నానబెట్టి పక్కన పెట్టాను. చూడండి, బాస్మతి రైస్ 2 గ్లాసెస్ వేసాను. 1 గ్లాసు నార్మల్ రైస్ మనం ఇంట్లో అన్నము వండుకుంటాం కదా, ఆ రైసే వేసాను. 1 గ్లాస్ వరకు అలా కూడా వేసుకోవచ్చు అంతే. లేదా ఫుల్గా మనం ఆ రైస్తో వండొచ్చు, ఫుల్గా ఈ రైస్తో కూడా వండుకోవచ్చు. ఏ రైస్ అయినా బాగానే ఉంటుంది. నేనైతే 2 కలిపి వేసాను. చూడండి, ఇలాగా లైట్గా వేగుతుంది కదా, పచ్చివాసన అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక్క టమాటా కొంచెం అనమాట, ఒక్క టమాటా ప్యూరీ అనేది వేస్తున్నాను నేను. టేస్ట్ బాగుంటుంది. ఒకే కాయ. ఈ టమాటా ప్యూరీ కూడా చక్కగా ఆయిల్లో పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎప్పుడైతే వేసామో సిమ్లోని మీడియము మార్చుకుంటూ ఉండాలండి. ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లం రానివ్వకుండా చూసుకోవాలి. చూడండి, చక్కగా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి దీంట్లో మనకి ఈ పచ్చివాసనలన్నీ పోయి బాగా వేగింది. ఇప్పుడు మనం రైస్ ఎంత తీసుకున్నామో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 5 గ్లాసెస్ వాటర్ అనేది వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత సాహిద్ బిర్యానీ మసాలా పౌడరు చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వేస్తున్నాను. చూడండి, స్మాల్ స్పూన్ ఇది.
ఈ స్పూన్ అండ్ హాఫ్ వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు రైస్కి సరిపడగా సాల్ట్, ఎందుకంటే మష్రూమ్స్లో వేసాము, ఆనియన్స్ వేసాము, చూసి వేసుకోండి. కొంచెం లైట్గా వేసుకొని కావాలంటే మనకి ఎసర కెరులుతుంది కదా, ఆ టైంలో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని కావాలంటే వేసుకోవచ్చు. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపేయాలి. మొత్తం ఈ మసాలా పౌడర్ అంతా కూడా దీనికి చక్కగా పడుతుంది. నేను మసాలాలు అనేవి తక్కువే వేస్తున్నానండి, మరి ఎక్కువ కాదు అలాగని తక్కువ కాదు, మిడిల్గా వేస్తున్నాను. ఇప్పుడు క్యాప్ పెట్టి మనకి ఎసరు అనేది బాగా మరగాలి. మరిగినంత వరకు క్యాప్ పెట్టేస్తున్నాను. చూడండి, ఎసరు అంతా ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనము కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రైస్ మొత్తం వాటర్ లేకుండా చక్కగా దీనిలో వేసేయాలి. రైస్ వేసిన తర్వాత ఒక్కసారి లైట్గా కలపాలి, ఎందుకంటే బాగా ఎక్కువ కలిపినా ఏమవుతుందంటే రైస్ అనేది ముక్కలైపోతుంది. జస్ట్ ఒకసారి వాటర్లో అంతా రైస్ కలిసేటట్లుగా ఇలా కలిపేయాలి. చూడండి, ఇప్పుడు ఫ్లేమ్ హైలోనే పెట్టి క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ అంటే మనకి రైస్ కొంచెం బాయిల్ అవుతున్నంత వరకు ఉంచాలి. చూడండి, రైస్ ఇలాగా ఒక 60% ఇలా బాయిల్ అయింది కదా. ఇప్పుడు మనం అట్లు అదే దోశలు కానీ వేసుకుని ఐరన్ పెనం ఉంటుంది కదా, ఈ పెనం అనేది పెడితే మనం ఈ బిర్యానీ తప్పేలు అనేది దీని మీద పెట్టామనుకోండి, తొందరగా మధ్యలో అడుగంటేయడము అలా అవ్వకుండా అవుతుంది. అందుకని జస్ట్ ఈ అట్ల పెనం అనేది పెట్టి దాని మీద ఈ తప్పేలు పెట్టాలి. చూడండి, ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే చక్కగా మీకు మొత్తానికి హీట్ అనేది వెళ్తుందనమాట. ఇప్పుడు మళ్ళీ రైస్ మీద క్యాప్ పెట్టి మనకి ఈ రైస్ అంతా బాయిల్ అయినంత వరకు ఉంచాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేయాలి. సిమ్లో ఉంచి చక్కగా మనం బాయిల్ చేస్తే చక్కగా ఒక 5 మినిట్స్లోనే 5-10 మినిట్స్ మ్యాక్సిమం అంతే అయిపోతుంది రైస్. చూడండి, 15 మినిట్స్ పట్టింది, రైస్ చక్కగా బాయిల్ అయిపోయింది. కాకపోతే వెంటనే మనం ఈ రైస్ అనేది కలపకూడదు. ఒక 5 మినిట్స్ ఇలా గ్యాప్ ఇచ్చి వడ్డించుకుంటే షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను దీంతో మీకు ఎలా చేశానండి షేర్ చేయలేదు, కానీ చికెన్ గ్రేవీ అనేది చేశానండి మష్రూమ్ బిర్యానీలోకి. చూడండి, చాలా బాగా వచ్చింది చక్కగా గ్రేవీ అనేది. నేను దీనిలోకి అందుకని ఇలా జ్యూసీగా ఉంచడానికి ఉండాను. నెక్స్ట్ గారెలు కూడా వేసానండి. చూడండి మెత్తగా ఎంత బాగా వచ్చాయో. ఇదండి ఈరోజు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.